అత్తమ్మ టీవీలో ఈరోజు పూరీ కాంబినేషన్ కూర ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంత క్విక్గా తయారు చేసుకుని ఈ డిఫరెంట్ పూరీ కాంబినేషన్ రెసిపీ ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ కూర తయారీ కోసం కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు 5 మీడియం సైజ్వి, బంగాళదుంపలు 3, పచ్చిమిర్చి 3, కారం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు 1 టీ స్పూన్, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, తాలింపు దినుసులు 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా ఉల్లిపాయల్ని పొడవుగా సన్నని స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ కూరకి పొడవుగా కట్ చేసుకుంటే ఉల్లిపాయలు ఎంత బాగుంటాయి. ఇలా అన్నీ కట్ చేసుకొని ఒకదాన్ని ఒకటి సపరేట్గా విడదీయండి. ఈ విధంగా అన్ని ఉల్లిపాయలు సపరేట్గా విడదీసి పెట్టుకోవాలి. ఈ కూరలో ఉల్లిపాయలు ఎక్కువ, బంగాళదుంపలు తక్కువ ఉంటే బాగుంటుంది. తర్వాత పచ్చిమిరపకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు బంగాళదుంపల్ని 2 విజిల్స్ వరకు ఉడికించి తొక్క తీసి ఈ విధంగా మ్యాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో శనగపిండి వేయండి. 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసి అందులో దాదాపు అరకప్పు వరకు నీళ్లు వేసి బాగా కలపాలి. అంటే ఎలాంటి ఉండలు లేకుండా బాగా కలపాలి. ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి వేడి చేయండి. తర్వాత తాలింపు దినుసులు వేసి అవి చిటపట్లాడే వరకు వేయించాలి. ఇప్పుడు అందులో కరివేపాకు వేయండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించాలి. తర్వాత పచ్చిమిర్చి వేయండి. ఇవన్నీ తిప్పుతూ బాగా మెత్తబడేంత వరకు వేయించాలి. 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించాలి. ఈ విధంగా తిప్పుకుంటూ వేయించాలి. ఇవి త్వరగా వేగాలంటే అందులో కొద్దిగా ఉప్పు వేసుకుంటే త్వరగా వేగుతాయి. ఇవి మెత్తబడేంత వరకు వేయించాలి. అందులో ఉప్పు వేయండి. తగినంత ఉప్పు వేసుకొని బాగా వేయించండి. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. మూత పెట్టి ఈ విధంగా మెత్తగా మగ్గిన తర్వాత అందులో మనం ఉడకబెట్టి మ్యాష్ చేసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని వేయాలి. బంగాళదుంపల్ని బాగా ఉడికించుకొని ఈ విధంగా చిదిమి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమం వేసి మరో 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా వేయించాలి. ఇప్పుడు అందులో పసుపు వేయండి. పసుపు వేసి మరొక 2 నిమిషాలు వేయించండి. ఇలా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి. ఇప్పుడు కారం వేయండి. ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించండి. ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమం వేయండి. ఇది వెంటనే గట్టిపడిపోతుంది, అందుకని శనగపిండి వేయగానే 2 కప్పుల నీళ్లు వేయాలి. దీనికి 2 కప్పుల వరకు నీళ్లు వేసి ఈ విధంగా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి.
5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఇలా ఉడికించండి. మూత పెట్టి మగ్గించుకోండి. మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించండి. ఇప్పుడు చూసారు కదా, కూర దగ్గర పడింది. ఇలాగా గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించాలి. బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి కూరని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంత రుచికరమైన పూరీ కాంబినేషన్ కూర రెడీ అయింది. ఇది చపాతీకి, పూరీకి ఎంతో టేస్టీగా ఉంటుంది. హోటల్లో కూడా ఇలాంటి కూరనే సర్వ్ చేస్తారు. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. రెసిపీ టెక్స్ట్ కోసం atamaTV.comని చూడగలరు. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.